జాన్వీ ఖుషీ కపూర్స్ కన్నా షనాయా కపూర్ ఓ అడుగు ముందే ఉందా? సూపర్ ఫాస్ట్ వేగంతో ఫిల్మ్స్ కి కమిట్ అయిపోతుందా? ఏల్నాట్స్ అని ఆమెను వదిలేసిందా? ఇక బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్స్ తో బాక్స్ ఆఫీస్ పై దండయాత్ర చేయబోతుందా? ఫ్యూచర్ లో బోనీ కపూర్ కూతుళ్లకు చుక్కలు చూపించబోతుందా? కపూర్ ఫ్యామిలీ నుండి జెన్ జెడ్ కిడ్స్ ఒక్కొక్కరుగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. ఇప్పటికే బోనీ కపూర్, శ్రీదేవి డాటర్స్ జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ హీరోయిన్స్ గా ఇంట్రొడ్యూస్ కాగా నెక్స్ట్ నేనే అంటోంది వీరి కజిన్ షనాయా. షనాయా మరెవరో కాదు, బోనీ బ్రదర్ సంజయ్ కపూర్ గారాల పట్టి అఖోంకి గుస్తాకియా అనే రొమాంటిక్ డ్రామాతో తెరంగేట్రానికి రెడీ అవుతోంది. విక్రాంత్ మాసే హీరోగా తెరకెక్కుతున్న ఈ మూవీ జూలై 11న ఆడియన్స్ ముందుకు రాబోతోంది. షనాయా కపూర్ 3 years బ్యాకే హీరోయిన్ గా ఇంట్రొడ్యూస్ కావాల్సి ఉంది. ఈమెను స్టార్ ని చేసే బాధ్యతను తీసుకున్నాడు కరణ్ జోహార్. 2022లో బేధడక్ అనే మూవీని కూడా అనౌన్స్ చేశారు. కానీ ఈ సినిమా షెడ్డుకు వెళ్ళిపోయింది. ఇదే కాదు, టైగర్ ష్రాఫ్ హీరోగా స్క్రూ డీలా అనే ప్రాజెక్ట్లో ఈ మేడం హీరోయిన్ గా ఫిక్స్ అయింది. ఫస్ట్ రష్మికను ఫీమేల్ లీడ్ కోసం తీసుకుంటే డేట్స్ ఇష్యూ కారణంగా ఆమె ప్లేస్ లోకి షనాయా రీప్లేస్ అయింది. అయినప్పటికీ షూటింగ్ ఎంతవరకు వచ్చిందో అప్డేట్ లేదు. ఇలా కెరియర్ స్టార్టింగ్ లోనే ప్రాజెక్టులపై సరైన క్లారిటీ లేక స్ట్రగుల్ ఫేస్ చేసింది బ్యూటీ. ఇప్పుడు ఆమెకు లక్కీ టైం వచ్చేసినట్లే కనిపిస్తోంది. షనాయా ఫస్ట్ మూవీ రిలీజ్ కానే లేదు. ఆఫర్స్ వెల్లువలా వచ్చి పడుతున్నాయి. బాలీవుడే కాదు, అప్పుడే సౌత్ ఇండస్ట్రీపై కన్నేసింది ఈ బ్యూటీ. సిస్టర్స్ జాన్వీ ఖుషీ కన్నా ఓ అడుగు ముందే వేసి కెరియర్ స్టార్టింగ్ లోనే సౌత్ ప్రాజెక్ట్ ని పట్టేసింది. మోహన్ లాల్ పాన్ ఇండియా ఫిల్మ్ వృషభతో దక్షిణాదిలో తన లక్ ని పరీక్షించుకోబోతోంది. ఈ ఏడాది ఎండింగ్ లో మూవీ రిలీజ్ కానుంది. ఇవే కాదు, నెక్స్ట్ ఇయర్ తూ యామై అనే సర్వైవల్ థ్రిల్లర్ తో రాబోతోంది. ఓటీటీ కోసం సిద్ధం చేస్తున్న సిరీస్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 3లో కన్ఫర్మ్ అయినట్లు టాక్. ఇందులో డ్యూయల్ రోల్ పోషించనుందట. అలాగే మరో 2 ప్రాజెక్టుల కోసం ఈ భామనే పరిశీలిస్తున్నారని టాక్. షనాయా లైనప్, ఈ ఫాస్ట్నెస్ చూస్తుంటే సిస్టర్స్ జాన్వీ ఖుషీలకు గట్టి పోటీనిచ్చేటట్లే కనిపిస్తోంది. అల్లు అర్జున్ పుష్ప 2 తర్వాత టోటల్ లైనప్ మారిపోయిందా? ఎప్పుడు టచ్ చేయని కొత్త జోనస్ పై కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడా? టాలీవుడ్ దర్శకులతో కాకుండా ఇతర ఇండస్ట్రీ డైరెక్టర్స్ కి సై అంటున్నాడా? ప్రభాస్ కథతో బన్నీ సినిమా చేయబోతున్నాడా? పుష్ప సిరీస్ చిత్రాల తర్వాత టాలీవుడ్ దర్శకులతో కన్నా ఇతర ఇండస్ట్రీ ఫిల్మ్ మేకర్లతో కొలాబరేట్ అవుతున్నాడు అల్లు అర్జున్. పుష్ప 2తో ఇమేజ్ డబుల్ కావడంతో ప్రేక్షకులను మరింత ఎంటర్టైన్ చేసేందుకు సరికొత్త జానర్స్, వర్స్టైల్ దర్శకులతో వర్క్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. దీంతో పుష్ప 2కు ముందు అనుకున్న లైనప్ ఇప్పుడు మారిపోతోంది. ఫిల్మ్ మేకర్లు మారిపోతున్నారు. ఈ క్రమంలోనే త్రివిక్రమ్తో ఫిక్స్ అయిన వెంచర్ ను వదిలేయాల్సొస్తే తారక్ ఆ ప్రాజెక్ట్ ను చేజిక్కించుకున్నాడు. ఈ సినిమా మైథాలజీ డ్రామాగా ఉండబోతోందని టాక్. త్రివిక్రమ్ ప్రాజెక్ట్ నుంచి క్విట్ అయిన ఐకాన్ స్టార్ తమిళ దర్శకుడు అట్లీతో ఓ సైన్స్ ఫిక్షనల్ మూవీని సిద్ధం చేశాడు. ప్రజెంట్ ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతోంది. అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిస్తోంది సన్ పిక్చర్స్. దీపికా పదుకునే ఫీమేల్ లీడ్ గా ఫిక్స్ కాగా మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ హీరోయిన్లుగా నటించబోతున్నారని టాక్. ఇదిలా ఉంటే మలయాళ హీరో కమ్ డైరెక్టర్ బాసిల్ జోసెఫ్ తో సూపర్ హీరో ఫిల్మ్ శక్తిమాన్ తీయబోతున్నాడన్న గాసిప్ కుప్పమంది. అయితే ఈ ప్రాజెక్టుపై బాసిల్ క్లారిటీ ఇచ్చాడు. కానీ రూమర్లకు చెక్ పడట్లేదు. ఇప్పుడు తాజాగా మరో స్టార్ డైరెక్టర్ పేరు వినిపిస్తోంది. కేజీఎఫ్, సలార్ చిత్రాలతో పాపులర్ అయిన కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో ఓ మూవీని ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. దిల్ రాజు బ్యానర్ పై ఈ సినిమా ఉండబోతోందట. రావణం అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు చర్చ నడిస్తే రీసెంట్లీ మూవీ ఉన్న మాట వాస్తవమే, కానీ ఇప్పట్లో కాదని చెప్పాడట ప్రొడ్యూసర్. అట్లీ సినిమా తర్వాతే ఈ ప్రాజెక్టు ఉండబోతోందని సమాచారం. అయితే ఇది ప్రభాస్తో చేయాల్సిన ప్రాజెక్ట్ అని బజ్. డార్లింగ్ క్విట్ అయితే బన్నీ చెంతకు చేరిందని సమాచారం. రావణం మైథాలజీ బ్యాక్డ్రాప్ స్టోరీ అన్న బజ్ నడుస్తోంది. మరి త్రివిక్రమ్ మైథాలజీ స్టోరీని కాదని బన్నీ ప్రశాంత్ నీల్ తెరకెక్కించే ఇతిహాస గాథకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా? లేక ప్రశాంత్ తన మార్క్ రా అండ్ రస్టిక్ గెటప్లో అల్లు అర్జున్ని చూపిస్తాడా? ప్రజెంట్ త్రివిక్రమ్ కి దూరంగా ఉన్న ఐకాన్ స్టార్ ఈ దర్శకుడికి ఫ్యూచర్లో ఛాన్స్ ఇస్తాడా? లెట్స్ సీ. రష్మికను ఇన్స్పైరింగ్ గా తీసుకొని ఎంతో మంది కన్నడ భామలు టాలీవుడ్ ఇండస్ట్రీలోకి స్టెప్ ఇన్ అవుతున్నారు. ఆ జాబితాలోకి చేరింది కాంతారా ఫేమ్ సప్తమి గౌడ. నితిన్ తమ్ముడుతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోన్న సప్తమి అప్పుడే తెలుగు ఇండస్ట్రీని టార్గెట్ చేసిందా? నేషనల్ క్రష్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతుందా? గతంలో ఆమెపై వచ్చిన వివాదం ఏంటి చూద్దామా? నేషనల్ క్రష్ రష్మికను స్ఫూర్తిగా తీసుకుని ఎంతో మంది ముద్దుగుమ్మలు సౌత్ ఇండస్ట్రీపై అటాక్ చేస్తున్నారు. ఇప్పటికే ఆశికా రంగనాథ్, రుక్మిణి వసంత్, శ్రీనిధి శెట్టి, శ్రద్ధా శ్రీనాథ్ లాంటి కన్నడ కస్తూరిలు లక్కు పరీక్షించుకున్నారు. వీరి జాబితాలోకి చేరింది కాంతార ఫేమ్ సప్తమి గౌడ. నితిన్ తమ్ముడుతో టాలీవుడ్ తెరంగేట్రానికి ప్రిపేర్ అవుతోంది. కాంతారాతో పాపులర్ అయిన సప్తమి గౌడ ఆ తర్వాత కూడా అలాంటి రోల్సే రావడంతో
చూసీగా సినిమాలు ఎంచుకుంటోంది. ది వ్యాక్సిన్ వార్తో బాలీవుడ్లో లెగ్గెట్టిన ఈ చిన్నది యువ రాజ్ కుమార్ హీరోగా ఇంట్రడ్యూస్ అయిన యువతో హిట్ అందుకుంది. అతడితో వర్క్ చేయడం ప్లస్ కన్నా ఆమెకు మైనస్ అయింది. యువరాజ్ కుమార్ భార్య శ్రీదేవి తన భర్తకు ఈ నటికి ఇల్లీగల్ ఎఫైర్ ఉందంటూ కాంట్రవర్సీ కామెంట్స్ చేయడంతో పాటు డివోర్స్ అప్లై చేసింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన సప్తమి హీరో భార్యపై పరువు నష్టం దావా వేసింది. ఇదంతా గతం. ప్రజెంట్ ఆమె ఫోకస్ అంతా సినిమాలపైనే. నితిన్ తమ్ముడుపై హోప్స్ పెట్టుకుంది సప్తమి. ఇందులో చిన్న రోల్ అయినప్పటికీ ప్రముఖ నిర్మాణ సంస్థ ఆఫర్ కాదనలేకపోయింది. ఇలా కెరీర్ స్టార్ట్ చేసిందో లేదో టాలీవుడ్లో అప్పుడే మరో 2 ఛాన్సులు కొల్లగొట్టినట్లు తెలుస్తోంది. తమిళం, కన్నడతో పాటు హిందీలో థామా మూవీలో కనిపించబోతోంది. ఆయుష్మాన్ ఖురానా, రష్మిక జంటగా నటిస్తున్నారు. ఇందులో కీ రోల్ చేస్తోంది సప్తమి. తమ్ముడుతో టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమవుతున్న ఈ కన్నడ కస్తూరిని తెలుగు ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో వెయిట్ అండ్ సీ. నివిన్ పౌలి, సాయి పల్లవిని ఓవర్ నైట్ స్టార్స్ చేసిన మూవీ ప్రేమం. ఈ హిట్ దెబ్బతో పల్లవి ఫేటే మారిపోయి ఈ రోజు పాన్ ఇండియా ఐడెంటిటీని క్రియేట్ చేసుకుంది. కానీ నివిన్ పౌలి మాత్రం కెరియర్ పరంగా ఇంకా స్ట్రగుల్ ఫేస్ చేస్తూనే ఉన్నాడు. దశాబ్దం అవుతున్నా ప్రేమం కలెక్షన్స్ ని క్రాస్ చేయలేకపోతున్నాడు. ఈ సిచ్యువేషన్ కి రీజన్ ఏంటి? ఇతగాడిని ఆదుకోవాల్సింది ఆ దర్శకుడేనా? 2015లో వచ్చిన ప్రేమం మలయాళంలో ఓ కల్ట్ క్లాసిక్. అప్పుడప్పుడే హీరోగా ఎదుగుతున్న నివిన్ పౌలిని, డెబ్యూటెంట్ బ్యూటీ సాయి పల్లవిని ఓవర్ నైట్ స్టార్స్ గా మార్చింది. ముఖ్యంగా ఈ సినిమాతో పల్లవి కుర్రకారుని ఫిదా చేసేసింది. మేడం సౌత్ లో టాప్ హీరోయిన్ రేంజ్ కి వెళ్లడంతో పాటు ఇప్పుడు బాలీవుడ్ లో ప్రూవ్ చేసుకోబోతోంది. కానీ నివిన్ సిచ్యువేషన్ మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా మారిపోయింది. ఈ మధ్య కాలంలో సరైన బ్రేక్ లేక సతమతమవుతున్నాడు. హిట్ అనే సౌండ్ విని దాదాపు 6 ఏళ్లు అవుతోంది. లవ్ యాక్షన్ డ్రామా తర్వాత ఆడియన్స్ ని మెప్పించడంలో ఫెయిల్ అయ్యాడు ఈ మలయాళ హీరో. లవ్ యాక్షన్ డ్రామా తర్వాత నివిన్ 7 చిత్రాల్లో నటిస్తే అవన్నీ కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. మధ్యలో వర్షం గలుక్కు శేషం హిట్ పడితే ఆ క్రెడిట్ మోహన్ లాల్ సన్ ప్రణవ్ ఖాతాలో పడిపోయింది. ప్రేమం వచ్చి దశాబ్దమవుతున్నా ఆ రికార్డ్ని చెరిపేయలేకపోతున్నాడు నివిన్. పేలవమైన స్క్రిప్ట్ సెలెక్షన్స్ వరుస డిజాస్టర్స్ కి కారణమని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. దీంతో రూట్ మార్చి హీరోతో పాటు విలన్ రోల్స్ కి చేంజ్ అవుతున్నాడు. ప్రెజెంట్ స్టార్ హీరో చేతిలో 6 డజన్కు పైగా చిత్రాలున్నాయి. వీటిలో తమిళ చిత్రాలు యజు కాదల్, యజు మలై, లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ బెంజ్ క్యూరియాసిటీ కలిగిస్తున్నాయి. బెంజ్లో నెగటివ్ రోల్లో కనిపించబోతున్నాడు. ఇవే కాదు, నేరం, ప్రేమంతో తనను స్టార్ హీరోని చేసిన ఆల్ఫోన్స్ పుత్రేన్తో మరోసారి జతకట్టబోతున్నాడని టాక్. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. సరైన బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న నివిన్ని మళ్లీ ఆదుకోవాల్సింది ప్రేమం దర్శకుడేనా? నివిన్ పౌలి ఓల్డ్ రికార్డ్స్ ని చెరిపేసే మూవీని ఇస్తాడా? చూడాలి. అఖండ 2లోకి బాలీవుడ్ నుండి ఓ యంగ్ బ్యూటీ రాబోతోంది. ఆమెను ఇంట్రడ్యూస్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. స్పిరిట్ లో ఒకప్పటి లవర్ బాయ్ నటిస్తున్నాడా? ఆ పోస్టరే ఈ రూమర్ కి కారణమైందా? సినిమా అప్డేట్ కన్నా మ్యూజిక్ ఆల్బమ్ తో మెప్పించిన టైగర్ ష్రాఫ్. వీటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ సినీ రౌండప్ లో చూసేద్దాం. సినిమా సెట్స్ పైకి వెళ్లకుండానే హైప్ పుట్టిస్తున్న హై ఆక్టేన్ మూవీ స్పిరిట్. యానిమల్ తో బీటౌన్ కి మ్యాసివ్ కలెక్షన్స్ ని రుచి చూపించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగతో డార్లింగ్ ప్రభాస్ కొలాబరేట్ కావడంతో బొమ్మపై భారీ అంచనాలున్నాయి. అందులోనూ ఫస్ట్ టైం ప్రభాస్ ని పోలీస్ ఆఫీసర్ రోల్లో చూపించబోతున్నాడన్న టాక్ నడుస్తోంది. ఇక ప్రభాస్ ని ఢీకొట్టేందుకు కొరియన్ యాక్టర్ డాన్ లీను పట్టుకురాబోతున్నారని బజ్. బాలీవుడ్ యంగ్ బ్యూటీ హర్షాలి మల్హోత్రా బాలకృష్ణ అప్కమింగ్ ఫిల్మ్ అఖండ 2లో నటించే గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది. హర్షాలి భజరంగి భాయిజాన్ లో మున్నిగా పాపులర్ అయింది. ఇప్పుడు ఈ చోటా ప్యాక్ బడా ప్యాక్ అయి టాలీవుడ్ తెరంగేట్రానికి రెడీ అయింది. ఇందులో జనని అనే క్యారెక్టర్ చేస్తున్నట్లు ఆమె పోస్టర్ పంచుకున్నారు టీం. సెప్టెంబర్ 25న బొమ్మ థియేటర్స్ లోకి రాబోతోంది. బడా మియా చోటా మియా ఫెయిల్యూర్ తర్వాత సింగం అగైన్ లో స్మాల్ రోల్ చేసిన టైగర్ ష్రాఫ్ ప్రెజెంట్ 2 ఫిల్మ్స్ చేస్తున్నాడు. ఇవి ఎంతవరకు వచ్చాయో తెలీదు. కానీ సడన్ గా టైగర్ ష్రాఫ్ ఓ ప్రైవేట్ ఆల్బమ్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాడు.